ఇప్పుడు రీ రిలీజ్లు కాదు, అప్పుడే రీ రిలీజ్లు ఉండేవి. సెకండ్ రిలీజ్ షిఫ్ట్ సెంటర్స్ అని ఉండేవి. కరెక్ట్. ఓ సినిమా ఆడుతున్నప్పుడు వేరే కొత్త సినిమా కోసం స్పేస్ ఇవ్వడానికి ఆ సినిమా తీసేసి ఇది సరిగ్గా ఆడలేదు అనుకోండి, మళ్ళీ థియేటర్లో వేసేసుకునేవారు. ఆ సినిమా షేర్ వస్తుంది కదా ఎందుకు తీసేయడం అని చెప్పి వేసుకునేవాళ్ళు. మార్నింగ్ షో కాకుండా మార్నింగ్ షో ఒక కొత్త సినిమా వేసుకొని 3 షోస్ వేసేవారు. అలాంటివి చాలా జరిగేవి అప్పట్లో. 3 షోస్ తోటి 175 100 డేస్ ఆడే సినిమాలు. ఇంట్లో రమయ్య వీధుల కృష్ణ 2 సెంటర్స్ 3 సెంటర్స్ షిఫ్ట్ లో 1 ఇయర్ ఆడింది సినిమా. ఓకే. అది తీయకుండా అట్లనే చేసుకుంటూ 1 ఇయర్ ఆడింది సినిమా. కాబట్టి ఏమైపోయేదంటే ఒక ఏడాది ఆయన 14 సినిమాలు వచ్చాయి, 13-14 సినిమాలు వచ్చాయి. అది 81 82లో, అదే టైంలో 82 83లోనే అనుకుంటా. సో అప్పుడు ఏమయ్యేదంటే ఫ్లాప్ హిట్ కి టైం లేదు వాళ్ళకి ఆలోచించుకోవడానికి. కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నారు. చెప్పారు కదా ఇప్పుడు ఆయన 3 షిఫ్ట్లు. మొన్న కూడా అమితాబ్ బచ్చన్ గారు కోన్బనే కరపతి లేపారు, ఆయన 4 షిఫ్ట్లు చేసేవారట. అలా చిరంజీవి గారు కూడా 3-4 షిఫ్ట్లు చేసేవారు. అంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన ఆ సినిమా అట్లా కార్లో వెళ్తారు, కార్లో తీసుకెళ్లేవాళ్ళు కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఆ కార్లో పడుకునేవారు అంతే. 4-4 అందరు చాలా మంది చేశారు అట్లా 4-4 షిఫ్ట్స్. సుమన్ గారు కూడా చెప్పారు, ఆయన కూడా 3-4 షిఫ్ట్లు చేసేవారు. అట్లా అప్పట్లో 4-4 షిఫ్ట్స్ చేసేవారు. కాంపిటీషన్ ఏంటంటే చేద్దాం తపన ఉండేది, మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. కాబట్టి ఆ ఫ్లాప్ హిట్ అంత టైం కూడా లేదు వాళ్ళకి ఆలోచించుకోవడానికి. ఆయనకైతే అసలే లేదు టైం. ప్లస్ చిరంజీవి గారి బయోగ్రఫీస్ రాసిన వాళ్ళందరూ ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు, ఆయనకి రొటేషన్ లో ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు.